హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్. నన్ను ఎప్పటికైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా, జస్ట్ టిక్ నొక్కడమే, రైట్ వచ్చిందా సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఎందుకంటే నీకు కూడా నోటిఫికేషన్ వస్తాయి. ఇవన్నీ కూడా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు కనిపించాలంటే ఖచ్చితంగా నువ్వు సబ్స్క్రైబ్ అయి ఉండాలా. నిజమే, నన్ను సింపుల్ ఏముంది, నువ్వు టీ టైంకి వెళ్తావు, అప్పుడే చూసుకోవచ్చు వీడియోస్. ఓకే, టైం వేస్ట్ చేయకండి. చూడండి, క్వశ్చన్ రాసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్, which of the following elements belongs to the second group అట. సెకండ్ గ్రూప్లో ఈ ఎలిమెంటు ఎక్కడ అడుగుతున్నాడు? ఈ కింది వాళ్ళలో రెండవ సమూహానికి చెందిన మూలకమైంది. అసలు మనకి అందరూ తెలియాలి పీరియడ్ టేబుల్. అంతమంది చెప్పుకున్న టాపిక్ మనము. సో టాపిక్లు ఉంటుంది. అయితే మనకి ఫస్ట్ గ్రూప్ ఉంటుంది, రెండు గ్రూప్ ఉంటుంది. మన పీరియడ్ టేబుల్ మొత్తం గ్రూపులు ఎన్ని? 18. ఎస్, అందులో ఫస్ట్ గ్రూప్లో ఎన్ని ఉంటాయి ఎలిమెంట్స్ అట? 7 ఉంటాయి. అది ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు అడిగింది అడగలేదండి. సెకండ్ అడిగాడు. ఇక్కడ సెకండ్ ఏ గ్రూప్ ఉంటుంది. ఏముంటాయి ఇక్కడ? సో బెరీలియము, మెగ్నీషియము, కాల్షియము, స్ట్రాన్షియము, బేరియము అండ్ రేడియము. మన 6 మూలకాలు ఉంటాయి. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియమా, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఫస్ట్ గ్రూప్ అయితే పైన హెచ్ ఉంటుంది నాన్న. హెచ్ తర్వాత లిథియము, అలానే సోడియము, పొటాషియము, రుబీడియము, సీసియము, ఫ్రాన్షియము, ఇలా కొన్ని మూలకాలు ఉంటాయట. ఎక్కడ? ఫస్ట్ గ్రూప్లో, సెకండ్ గ్రూప్లో. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలిసి ఎందుకు ఇంపార్టెంటో వీడియో బిట్లు ఇస్తాడు. ఏమంటాడంటే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలని హెచ్ తప్ప ఏమంటాం అన్ని మెటల్స్ కదా. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ఏ ఆల్కలీ మెటల్. మనకి ఎక్స్ట్రా బిట్లు ఇవి కూడా రాసుకోవాలి. మీరు ఉన్న బిట్టే చెప్పండి అంటే అవసరం లేదు, అటు ఇటు నేర్చుకోవాలా. ఇవే పడవు. అలాగైతే అందరూ చదివేస్తారు ప్రీవియస్ బిట్లు. ఇంత కోచింగ్ ఎందుకు మీకు, వీడియోలు ఎందుకు, అవసరం లేదు కదా. సో ఆల్కలీ మెటల్ అంటామంట ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలని గుర్తుంచుకోండి. ఆ బిట్ చాలా అడిగాడు. ఇందాపాలం వచ్చేది ఆల్కలీ మెటల్ అంటే లిథియము, సోడియము, పొటాషియం, రుబిడియం, సీసియం, ఫ్రాన్షియం. ఇప్పుడు సెకండ్ గ్రూప్లో ఉన్నాయా? రెండో గ్రూపు బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఆ మూలకాలు ఏమంటాం సార్? ఇది ఫస్ట్ ఏ గ్రూప్ అయితే ఇది సెకండ్ ఏ గ్రూప్. వాటిని ఏమంటామంట? ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారన్న. ఆల్కలీ ఎర్త్ మెటల్స్. మరి తెలుగు వాళ్ళకి అదే పేరు కాదు, పేరు మాత్రం వచ్చినది అంతే. సో తెలుగులో కూడా ఏం పేరు అంటారే దీన్ని? క్షార మృత్తిక లోహాలు. క్షార మృత్తిక లోహాలు అంటారు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలని గుర్తుంచుకోండి. మరి ఆల్కలీ మెటల్ అంటే ఏంటి? క్షార లోహాలు. ఆ నోట్స్ పెట్టారు కదా, ఇది పక్కన నోట్స్ రాసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంటే. ఆల్కలీ మెటల్ అంటే క్షార లోహాలు. వీటిని ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు. ఏంటి ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు? ఎక్సెప్ట్ హైడ్రోజన్. హెచ్ ఉంటుంది నాన్న. లిథియము, సోడియము, పొటాషియము, రుబీడియం అంటుంది, సీసియము, ఫ్రాన్షియం. మరి సెకండ్ ఏ అయితే బెరీలియము, మెగ్నీషియము, కాల్షియము, స్ట్రాన్షియము, బేరియము, రేడియం. వీటిని ఏమంటాం? సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము, ఆల్కలీ మెటల్స్ అంటాం. ఇప్పుడు అడిగింది చూడండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్ అట. ఇందులో ఏమని చూడండి, బోరాన్ ఉందా? లేదు. బెరీలియం ఉంది, ఎస్. సోడియము ఫస్ట్ గ్రూప్లో ఉంది, కార్బన్ లేదు. ఆన్సర్ బెరీలియం చెప్పాలి. మరి బోరాన్ అయితే మీకు తెలియదు కదా, అది ఉంటుంది థర్డ్ ఏ గ్రూప్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అన్న? థర్డ్ ఏలో ఉంటుంది బోరాను. సోడియము తెలుసు మీకు, సోడియం ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఏ గ్రూప్లో ఉంది. కార్బను ఫోర్త్ ఏ. మన ఇవన్నీ ఇంపార్టెంటే. అండ్ ఈ క్వశ్చన్ ఇవ్వడు కదా, మీరు అనుకుంటారు అవన్నీ ఎన్ని ఇస్తారంటే ఆ క్వశ్చన్ ఇవ్వడన్నా. సో ప్రీవియస్ క్వశ్చన్ లాంటివి ఇస్తాడు అంతే. బోరాన్ అయితే ఏ గ్రూప్లో ఉంటుంది అన్న? థర్డ్ ఏ గ్రూప్లో ఉంటుంది. థర్డ్ ఏ అంటే 13 గ్రూప్ అది. బెరీలియము సెకండ్ ఏ. సోడియం అయితే ఫస్ట్ ఏ గ్రూప్లో ఉంటుంది. సోడియము. బెరీలియం అయితే సెకండ్ ఏ గ్రూప్లో ఉంటుంది అని చెప్పొచ్చు. సో నేర్చుకుని తప్పేటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదానండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నోట్ చేసుకోండి. మీకు ప్రీవియస్ క్వశ్చన్ కావాలి కనుక ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. అరబిక్ గ్రూప్ డి ఇవ్వండి, లేటెస్ట్ పడింది 2022 షిఫ్ట్ 2 పడిందట. కొన్ని బిట్లు షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, షిఫ్ట్ 4 అదే ఇయర్. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా, అన్నీ టైప్ చేయలేదు ఇక్కడ, అలా పడ్డాయి కూడా. ఓకే,
ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్వాల్వ్డ్ అండర్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి షెల్స్ యొక్క సంఖ్య అడిగాడు. ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్వాల్వ్డ్ అండర్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ అట. కార్బన్లో ఉన్న సెల్స్ అడిగాడు ఫస్ట్. దేనికి ఒకటే కనుక దేనికైనా యూ హ్యావ్ లెర్న్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్. నీకు రావాల్సింది ఎలక్ట్రాన్ విన్యాసం రావాలి తెలుసా. కార్బన్ నెంబర్ ఎంత? ఎస్, కార్బన్ నెంబర్ ఎంత? 6 నాన్న 6. ఎలాగుండే ఎలక్ట్రాన్లు? ఎస్, 1sలో 2, 2sలో 2, 2pలో 2. ఇది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను. అది గ్రౌండ్ స్టేట్ అయితే వేరే విన్యాసం ఉంటుంది. 2s1 అంటాం, 2p3 అంటాం, ఆ తర్వాత ఎక్సెప్ట్ విన్యాసం అంటాం. జనరల్గా 1s2, 2s2, 2p2. మరి ఈ ఫస్ట్ షెల్ కదా, ఒకటే షెల్ ఉంది కే, తర్వాత 2 అనేది ఒక షెల్ అంటే 2 సెల్సే ఉన్నాయి, 3 సెల్స్ లేవు. 1, 2, 3 లెక్కేసికండి. 1s2, 2s2, 2p2 అంటే ఓన్లీ 2 సెల్సే. ఆన్సర్ 2. అర్థమైందా? నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్వాల్వ్డ్ అండర్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ అంటే హౌ మెనీ సెల్స్ అన్నా ఓన్లీ 2 సెల్స్ చెప్పాలి, 3 కాదు. అందరికి విన్యాసం వచ్చు 1s2, 2s2, p2 అని. సో 2 అని ఒక షెల్, నెంబర్ 2 ఒక షెల్, నెంబర్ 1 అని ఒక షెల్, నెంబర్ 3 అని ఒక షెల్, నెంబర్ 4 ఒక షెల్ అలాగా. కనుక ఆన్సర్ ఏంటన్నా 2 పెట్టాలి. KLMN అంటాం, అలాగమంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈ క్వశ్చన్ రాయనన్నా. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఎల్ షెల్ ఆఫ్ ఏ కార్బన్ ఆటమ్? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఎల్ షెల్ ఆఫ్ ఏ కార్బన్ ఆటమ్ అట. కార్బన్ ఆటం యొక్క అణువు కాదు ఇక్కడ, అణువు చెప్పుకోవచ్చు. కార్బన్ పరమాణు యొక్క ఎల్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత? కార్బన్లో ఎల్ షెల్ కావాలి. ఇప్పుడే చెప్పుకున్నామా, కార్బన్ అంటేనే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మొత్తం మీద. అందులో 1sలో 2, 2sలో 2, 2pలో 2, 1s2, 2s2, 2p2 అన్నామా. అందులో ఇది కే షెల్ అన్న, ఇది ఎల్ షెల్. ఎల్ షెల్ అంటే ఇదే కదా, ఎల్ అంటే కేఎల్. ఎన్ని ఎలక్ట్రాన్? 2 + 2 ఎంత? 4. ఆన్సర్ ఇచ్చాడు. 6 కాదనన్నా, 2 కాదు, ఓన్లీ 4 పెట్టాలి. ఎల్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్ ఉంటాయట? 4 ఉంటాయి. అర్థమైందా? ఇది కేనన్నా, ఇది కే, 2 ఉంటాయి కేలో ఇప్పుడు కూడా. ఎల్ ఎన్ని ఉంటాయి? 8 పడతాయి, కానీ కార్బన్ 8 లేవు కదా, సో 4 ఉన్నాయి అంతే. కనుక ఆన్సర్ 4 పెట్టాలి. 8 పడతాయి కానీ 4 ఉన్నాయి, మరి ఏం చేస్తాం? 4 రాయాలి. మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ 8, మ్యాక్సిమం 8 పడతాయి ఎల్లో. ఎం అయితే 18 పడతాయి, ఉన్నవి వేసుకోవాలన్నమాట. సో విన్నట ఓన్లీ 4 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉంటాయి? 6 కదా. అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ 6. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎవరు? కార్బన్. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్న అన్ని మూలకాల లెక్కల రాజు అంటే మనకు దేని అంటాం? కార్బన్ని చెప్తా. నెక్స్ట్ దాని వ్యాలెన్స్ ఎంత? 4. ఇదే వ్యాలెన్స్ అంటాం. కార్బన్ వ్యాలెన్స్ ఎంత? 4. అదే వ్యాలెన్స్ పెట్టాలన్నమాట. నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, ఈ క్వశ్చన్ రాయండి. ఓకే, ఆక్సిజన్ హ్యాస్ డాష్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్మోస్ట్ డాష్ షెల్ అట. సింపుల్ అన్న, ఆక్సిజన్ బయట షెల్లో ఉండే ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత? ఆక్సిజన్కి బయట షెల్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అట. దీనికే నీకు తెలియాల్సింది కాన్ఫిగరేషనే. ఫస్ట్ ఆక్సిజన్ నెంబర్ ఎంత అన్నా? ఆక్సిజన్ నెంబర్ 8. ఆక్సిజన్ హ్యాస్ డాష్ ఎలక్ట్రాన్స్ అట ఇన్ అవుటర్ మోస్ట్ డాష్ షెల్ అంటున్నాడు. అటామిక్ నెంబర్ 8 అంటే 1sలో 2, 2sలో 2, 2pలో 4 ఉంటాయి. అవుటర్ మోస్ట్ షెల్ అంటే అర్థం ఏంటి? బయట శక్తిస్తాయి అనమాట. దీన్నే మనము అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటాం. దీన్ని చెప్పిన ఉన్నాయో 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2pలో 4 ఉన్నాయి. 1, 2, 3, 4. టోటల్ లెక్క పెట్టిన ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో? 4 + 2 ఎంత? 6. ఆక్సిజన్ హ్యాస్ డాష్ ఎలక్ట్రాన్స్ ఇన్ అవుటర్ మోస్ట్ డాష్ అన్నాడు. ఈ షెల్ పేరేంటి? ఫస్ట్ షెల్ పేరు కే అయితే సెకండ్ షెల్ పేరు ఎల్. దీని పేరు కే నాన్న, దీని పేరు ఎల్. కేలో 2 ఉన్నాయి, ఎల్ ఎన్ని ఉన్నాయి? 2 + 4 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. టోటల్ ఎంత? 8. అడిగింది ఈ షెల్ పేరు ఎల్ ఉండాలి, 6 ఉండాలి. 6 ఉంది, 6 ఉంది. ఇది ఎం కాదు, తప్పు.
ఇక్కడ కే తప్పు, ఇక్కడ ఎమ్ తప్పు. ఏది రైట్? బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు? 6 ఉండాలి, ఎల్ ఉండాలి. 6 ఎల్ కదా, కే అన్నమా ఎల్ అన్నా, ఇది రైట్ ఆన్సర్ చెప్పాలన్నా. ఒక క్లియర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే, ఇది లాక్ చేస్తున్నాను, రాసుకుందన్నా. ఫస్ట్ మీరు రాయాలి, క్వశ్చన్ రాస్తే మీకు అర్థమవుతుంది. నేను చదువుతున్న తర్వాత విషయం. Which shell of the nitrogen atom participates in the forming N2 molecules అట. ఫార్మింగ్ N2 molecule తెలుసు. N2 అంటే N ట్రిపుల్ బాండ్ N. నైట్రోజన్ అణువులో ఏ షెల్ N అణువు ఏర్పడటంలో పాల్గొంటుంది? షెల్ అడుగుతున్నాడు. సో N2 అంటేనే N ట్రిపుల్ బాండ్ N. తర్వాత విషయం, దీన్ని మనము N2 అంటామా? తర్వాత విషయం, సింగిల్ N యొక్క అటామిక్ నెంబర్ ఎంత? నో 7 కదా. 1sలో 2 ఉంటాయి, 2sలో 2 ఉంటాయి, 2pలో మాత్రం 3 ఉంటాయి, అంతే కదా. ఏవైనా పాల్గొన్నప్పుడు అవుటర్ మోస్ట్లో పాల్గొంటాయి. అవుటర్ మోస్టే 2sలో ఎన్ని ఉన్నాయా? ఇవి కనీసం బాండ్లో పాల్గొవు. 2p3 ఉన్నాయా? ఇవి సింగిల్గా ఉన్నాయి. సింగిల్. దీని అంతటిని ఏమంటాం? 2 కదా. 2 కంటే ఇది ఎల్కే, ఇది ఎల్. దీని పేరు కే షెల్, దీని పేరు ఎల్ షెల్. కేలో పాల్గొంటాయేటి? కేలో 2 ఉన్నాయి ఎలక్ట్రాన్లు, అసలు పాల్గొవు. ఎల్ ఎన్ని ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి పాల్గొంటాయి. అందులో కూడా పీలో పాల్గొంటాయి. దాని మీద పేరు పెట్టలేదన్నా, n=2 అంటే దాన్ని ఏమంటాం? ఎల్ అంటారు. ఇందులో పాల్గొంటాయి కేఆ, ఎల్ఆ, ఎమ్మ, ఎన్నా. సో ఆన్సరు ఎల్. మన ఎలక్ట్రాన్లు 5 ఉన్నాయి ఎల్ షెల్లో, అవి పాల్గొంటాయని చెప్పాలి. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం చూద్దాం అన్నమాట.